పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున ఈ సంవత్సరం విడుదలైన మల్లేశం చిత్రం గురించి 11th అవర్ ఎక్కువ లేదు దీనిలో, ఊరికే ఆ చివరిలో ఒక మార్పు అని అనుకున్నాను తప్ప రియల్లీ ఇట్ ఈజ్ హార్ట్ టచింగ్ మూవీ. ఇది అంటే హృదయాల్ని కదిలించేది, హృదయాల్ని అదిలించేది, హృదయాల్లో నిలిచేది, అంత మంచి సినిమా ఇది. అంటే నాకు మా ఎర్లీ డేస్లో మేము చక్కగా ఇలా మంచి ఒక పాయింట్ పట్టుకుని ఓ సినిమాలు రాసుకుంటూ ఉండేవాళ్ళం. అలా వీళ్ళు, ఈ నిర్మాత దర్శకుడు, వీళ్ళిద్దరూ కలిపి రాచకొండ ప్రాంతానికి, మరి ఆ ఇంటి పేరు రాచకొండ, ప్రాంతం రాచకొండ, కానీ రాచకొండ రాజు అని అలా ఉన్నాయి అవి. నిజంగా వాళ్ళని, నాకు తెలియదు ఎవరు, వారిని అభినందిస్తున్నారండి. అంటే సామాన్యంగా చేనేత కార్మికుల యొక్క జీవితాలని మేము కూడా బొబ్బిలి బ్రహ్మంలో చిన్న జయసుధ ట్రాక్లో వాడుకున్నామండి దాన్ని. ఆ రోజుల్లో చేనేత కార్మికుల యొక్క, అంటే ఆ రోజులు కాదండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పడుతున్నటువంటి బాధలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కథావస్తువుతో కూడిన సినిమా. అయితే దీనిలో ఉన్న అందం ఏంటంటే, ఈ చేనేత కార్మికుల్లో స్త్రీలు, అదేదో ఆశ ఏదో అన్నారు దాన్ని, అలా పోయటం, అది ఆ పోసేప్పుడు వారికి కుడి భుజము గాయపడిపోయి అది ఆపరేషన్ దాకా వెళ్ళే పరిస్థితులు చూసినటువంటి ఒక చేనేత కుటుంబంలో పుట్టిన పిల్లాడు ఈ నొప్పిని తప్పించటానికి ఒక మిషన్ని కనుక కనిపెడితే, అతను ఇంజనీర్ కాదు కానీ అది కనిపెడితే నా తల్లి లాంటి ఎంతోమంది తల్లులకు ఉపయోగపడుతుందనే ఒక మోటివ్తో, ఇట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ ది హీరో. అదే కాదండి, దానిలో చిన్న భార్య, చిన్న రొమాంటిక్ సీన్స్ అవి తీసుకొచ్చారు, కానీ నా మొత్తం కథ అంతా కూడా వాళ్ళ వైవిధ్యం, దాన్ని ఒకటి, అతను దాన్ని చేయటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. 2, అసలు భయంకరమైన సీన్ ఒకటి ఉంటుందండి. తండ్రి, నాకు మా నాన్న నా కాగితాలు విసిరేసిన సీన్ గుర్తొచ్చిందండి. నా 13 ఏళ్ల వయసు అండి అప్పుడు నేను కథ రాస్తే మా నాన్నగారు ఆ కాగితాలు అలా తీసి ఇసిరి వీపు మీద కొట్టి, ఎదవా చదువుకోకుండా పిచ్చిరాతలు రాస్తున్నావు అన్నాడు. అంటే కొడుకు తర్వాత 357 సినిమాలు రచయిత అవుతాడు అని ఆ 13 ఏళ్ల వయసులో ఆయన ఊహించడు కదా, అందుకని కొట్టాడు ఆయన. ఇందులో కూడా తండ్రి ఈ డబ్బంతా నాశనం చేస్తున్నాడు, అప్పులు పాలవుతున్నాడని అతను కష్టపడి ఆల్మోస్ట్ 90% పూర్తి చేసిన మిషన్ని తగలబెట్టేస్తాడు. నాకు అసలు చూస్తుంటే గుండె పట్టేసి మా నాన్నగారు నా కాగితాలు విసిరేసినటువంటి అంశం గుర్తొచ్చింది. అయితే ఇది జరిగిన కాదని ముందు చెప్పారు కాబట్టి ఇతను సాధించే ఉంటాడనేది మనకి మనసులో ఒక ఆలోచనతో ఉంటాము. అది ఒక మామూలు సన్నివేశం కాదండి. ఎంతమంది కొడుకులు తండ్రుల చేతుల్లో ఇలా దెబ్బలు తినుంటారో వాళ్ళు అనుకుని, అంటే వాళ్ళ మార్గం నుంచి వేరే మార్గంలోకి వెళితే వీళ్ళు ఒప్పుకోలేరండి. ఒక్కోసారి మంచి మార్గంలోకి వెళ్తారు, ఒకసారి చెడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా అది చాలా హృదయానికి హత్తుకునేది. అలాగే అప్పు తీర్చడం కోసం అని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటిది, ఆ ఊర్లో చిన్న గదిలో భార్యాభర్త బ్రతుకుతా ఏమి చేస్తే డబ్బు సంపాదించవచ్చు కూడా అద్భుతమైన కథనం అండి అది. పూలమ్మితే డబ్బులు సంపాదించవచ్చు, పాలమ్మితే డబ్బులు, రకరకాలుగా ఏమైనా చేయొచ్చు మీరు ఇక్కడికి వస్తే. అది అమెరికాలో చూస్తే మీకు 12 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు తండ్రులు అడగటానికి సిగ్గుపడతారండి డబ్బులు. అడగకుండా వాళ్ళు పేపర్లో వేసేసి ఆ వచ్చే డాలర్స్ని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ఒకసారి రాఘవేంద్ర గారి దగ్గర మేమందరం ఉన్నప్పుడు ఒక తెల్లావిడ వచ్చింది. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మై ఫాదర్స్ మనీ అని ఆవిడ. అంటే నీకేంటి, నువ్వు తండ్రి డబ్బులు తీసుకోవడానికి నీకు సిగ్గేయట్లేదు అని అడిగేసింది ఆమె. ఏమనుకోమాకమ్మ, వాళ్ళు అమెరికాలో అంతే అని. అలా నాకేంటంటే తండ్రి ఇది ఒక అమెరికన్ ఫాదర్ లాగా. ఎందుకంటే ఆయన పడుతున్నాడు, ఆ చేనేత కష్టాలన్నీ పడుతున్నాడు, తల్లి పడుతుంది, చుట్టుపక్కల వాళ్ళు పడుతున్నారు. ఇంతేరా మన జీవితాలు, దీన్ని నువ్వేదో పిచ్చోడా, నువ్వు డబ్బులు నాశనం అయిపోతాయి తప్ప అది చేయలేవు అని ఆయన చేసి తీరతానని ఇతను ఒక అద్భుతాన్ని చూపించి చేసి సాధించి ఆ తండ్రికి అది చూపించటం, ఆ తండ్రి కళ్ళల్లో నీళ్ళతో ఒక అద్భుతమైన ముగింపు అండి అది. కానీ ఆ తర్వాత ఒరిజినల్ మల్లేశాన్ని చూపించకుండా ఆయన ఎలా ఎలా ఇబ్బంది పడ్డాడో ఆయన అలా చెప్తున్నారండి. ఇదొక్కటే నాకు 11th అవర్ అనిపించింది. ఎందుకంటే మేము కూడా ఇలాంటి రాసామనుకుని ముందు మౌన పోరాటం, ఆ మౌన పోరాటంలో ఆఖరిలో మొత్తం అయిపోయినాక ఈ అమ్మాయి కథే అని ఆ అమ్మాయి వేసి అక్కడ ఒక కార్డు వేసామండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంత కష్టపడినటువంటి ఆర్టిస్టులు, డైరెక్టర్లు వీళ్ళందరూ ఆ ఒరిజినల్ ఆయన మాట్లాడుతుండేసరికి ఆయన మీదకి కథనం వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఆయన చెప్తున్నా అక్కడికి వెళ్ళిపోయాము. దాన్ని మన ఎందుకంటే రోలింగ్ టైటిల్స్ కూడా స్టార్ట్ అయినట్టున్నాయి అప్పటికి, వెళ్ళిపోతూ ఉంటారండి. ఆహా ఈయన చేశాడు కదా చెప్తున్నాడని. అలా కాకుండా ఆయన చేసినవి, ఆయనకు వచ్చినవి, ఆయన్ని పొగిడినటువంటివి అన్నీ కూడా ఒక సభలాగా పెట్టి ఈ మల్లేశం పాత్ర మల్లేశమే కనుక చేసి, అంటే నా ఉద్దేశం, మరి ఒకవేళ ఆయనే డబ్బులు పెట్టి సినిమా తీసుకుంటే ఆయన హక్కు అది అక్కడ వేసుకోవటం. అలా కాకుండా ఉంటే మల్లేశం పాత్ర ద్వారా ఆ అతను రైజ్ అండ్ డౌన్ఫాల్ అంటాం కదా, ఆ డౌన్ఫాల్లో ఉండి ఉండి రైజ్లోకి వెళుతున్నాడు. అవన్నీ కూడా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్లో చూపించి ధన్మన్ ఫ్రీ చేసి పక్కన ఈయన ఎంట్రీ ఇచ్చి నేనే ఆ మల్లేశానని, నా జీవితంలో జరిగిన సంఘటనలు అవన్నీ అని కనుక నమస్కారం పెట్టుంటే ఇంకా మోర్ ఇన్వాల్వ్మెంట్ లాస్ట్ 3-4 minutes కూడా ఉండేది అని అనిపించింది. బట్ ఎనీవే దీనికి 11th అవర్ అని కాదు, ఇలా చేసి ఉంటే బాగుండేదని అంతే. ఇది ఒక అద్భుతమైనటువంటి చిత్రాలు. ముందు మా సురేష్ బాబుని నేను అభినందించాలండి. ఎందుకంటే చిన్న సినిమాల్లో ఏది బాగుందని వెతికి మరీ తను వాళ్ళని తీసుకొచ్చి వాటిని రిలీజ్ చేసి, ఎందుకంటే వాళ్ళ చిన్న సినిమాలకు థియేటర్లు దొరక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసండి. అలాంటి సందర్భంలో సురేష్ అద్భుతమైనటువంటి చిన్న చిత్రాలన్నింటినీ ఒక రామానాయుడు గారు తీసి చూపిస్తే ఈయన తీస్తున్నటువంటి వాళ్ళని కలుసుకుని వాళ్ళకి అండగా ఉంటూ ఆ చిత్రాలు విడుదలయ్యి విజయవంతంగా నడవటానికి కారణం ఆ బ్యానర్ అవుతుందండి. ఎందుకంటే ప్రేమ ఖైదీ, ప్రతిధ్వని శారద గారితో మేము చేసాం, అలాగే ప్రయత్నం చేసాం, డాక్టర్ భవానీ చేసాం, లాయర్ భారతి చేసాం. వాటిల్లో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈ సురేష్ ప్రొడక్షన్స్ అని ఒక బ్యానర్ వాల్యూతో కొంతమంది ఆడియన్స్ వచ్చేస్తారండి. అదేమో కథాబలంతో మాత్రమే ఆడినటువంటి సినిమాలు అవే కనుక నాయుడు గారి బ్యానర్, అప్పుడు నాయుడు గారు కూడా ఇలా తీసుకుని ఉంటే అవి కూడా ఎక్కడికో వెళ్ళుండే ఆ సినిమాలని కూడా నా భావన. ఎనివే దర్శకుడిని, హీరో కూడా చాలా న్యాచురల్గా చేశాడు, అద్భుతమైన నటన ప్రదర్శించాడు. డైరెక్టర్ కథనం అద్భుతంగా ఉంది, నిర్మాత సాహసం. ఎందుకంటే అలాంటి జీవితాన్ని అవే కష్టాలను చూపిస్తూ ఉంటే సినిమా చూస్తారా అని భయం వేస్తే తీయలేమండి. ఎందుకంటే ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమా తీయలేదని చెప్పాడు. ఏంటంటే ఆయన ఏదో ఒక ఆత్రేయ గారు ఎవరో ఒక కథ చెప్తే, అంటే భార్య ముట్టుకోనివ్వదు భర్తని, అది ముట్టుకోకుండా ఉంటే ఏంటి ఈ కథ బాగుందా అని తన భార్యకి చెప్తే, ఏముంది గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా, దానికోసం ఈ సినిమా తీయాలా అనేసరికి ఆయన ఆగిపోయాడు. కానీ తర్వాత తీసి పెద్ద హిట్ అయింది ఆ సినిమా. అందుకని మనం ప్రశ్నలు వేసుకుంటే కుదరదండి. మన ప్రశ్నలకి ఆడియన్స్ వేస్తారని మనం అనుకుంటే
అన్నీ వాళ్ళు వేరు. వాళ్ళు అనుబంధం ఏంటంటే ఆ చూస్తున్నటువంటి ఆ సినిమాని కనుక హృదయానికి దగ్గరగా వెళ్ళిపోయి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతే ఎటువంటి చిత్రమైనా అద్భుతంగా రాణిస్తుంది అంటానికి ఉదాహరణ మరొకటి మల్లేశం. సో చూడని వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో వస్తున్నాయి అవి, అది ఎక్కడుందో చూసి మీరందరూ ఆ చిత్రాన్ని తప్పనిసరిగా చూసి వాళ్ళు ఆశీర్వదించాలని కోరుకుంటాను. నమస్తే.